గారు అలాగే ముఖ్య సలహాదారులైనటువంటి కోరెడ్డి వెంకటేష్ పటేల్ గారు, తాడేం యాదగిరి పటేల్ గారు, తనకే పటేల్ గారు, అలాగే మధుసూదన్ పటేల్ గారు, నాగభూషణం పటేల్ గారు, సురేందర్ పటేల్ గారు, మహేందర్ బాబు పటేల్ గారు, రమేష్ పటేల్ గారు, అలాగే మంచిపెట్టి శేఖర్ పటేల్ గారు, దనిశెట్టి విశ్వనాథ్ పటేల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, సురేష్ గారు, ఆ తర్వాత మిగతా మిత్రులు, బంధువులు, మా బావగారు అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులందరికీ నమస్కారం. వచ్చినటువంటి బిడ్డగా ఖచ్చితంగా ఈ జవహర్ నగర్ మున్నూరు కాపు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని మరింత బలోపేతం చేయడం కోసం, మరింత మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం కోసం ఎమ్మెల్సీగా మీ సోదరుడిగా తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను. అలాగే ఇది 150 ఉంది, దీన్ని 500 చేయండి. 500 చేస్తే 1-2 గజాల చొప్పున 1000 గజాల జాగ్రత్తలు నేను జిమ్మదారి తీసుకుంటాను. కాబట్టి సభ్యత్వాన్ని పెంచి ఇంకా బలోపేతం చేస్తే నేను చెప్పడానికి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. లక్కీగా ఏంటంటే మీకు మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఇక్కడే ఉన్నారు, తర్వాత కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా సీనియర్ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ సంఘానికి సహాయ సహకారాలు పొందాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. పనిచేస్తున్నటువంటి బిడ్డలు కాబట్టి వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో అండగా నిలబడండి. అలాగే సంఘానికి ఏం కావాలో అనేది కూడా మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినారు. నేను వెంటనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రేపు ఎల్లుండో పంపించి ఒక 1000 గజాల జాగాను ఈ సంఘం కోసం కేటాయించాల్సిందిగా నా తరఫున రిక్వెస్ట్ చేస్తా. అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఎట్లాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి మన బిడ్డలే కాబట్టి సహకారం అందితే ఇది పెద్ద సమస్య కూడా కాదు. కాబట్టి కుల సోదరులారా ఇది ఒక్కటే కాదు, కులంగా నిర్మాణం కావాలి, బలంగా నిర్మాణం కావాలి. సేమ్ టైం మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఎవరు, ఆ పిల్లల కోసం మనం ఏం చేస్తా ఉన్నాం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఒక పేద మున్నూరు కాపు బిడ్డ చదువు కోసం మనమంతా ఎంత తోడ్పాటును అందించాలి, ఉద్యోగాల విషయంలో ఎలా సహకరించాలనేటువంటి విషయంలో కూడా జవహర్ నగర్ మున్నూరు కాపు సంఘం ఇంతే ఐక్యమత్యంతో ముందుకు పోవాలి. ఏ సమస్య వచ్చినా నేను కూడా ఉండేది మేడ్చల్ కాన్స్టిట్యున్సీలోనే కాబట్టి ఏ సమస్య వచ్చినా మన కార్యాలయం మీకు అందుబాటులోనే ఉంది. మీ ఎమ్మెల్సీగా నేను మీకు అందుబాటులోనే ఉన్నా. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా అక్కడికి రావచ్చు. నేను మీ అందరికీ అండగా నిలబడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ మున్నూరు కాపు బిడ్డలు చేయబోయేటువంటి ఏ కార్యక్రమాన్నైనా, ఏ రాజకీయ కార్యక్రమాన్నైనా మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉమ్మడిగా ముందుకు వచ్చి దాన్ని ముందుకు తీసుకోవాల్సి, దాన్ని భుజాల మీదకి ఎత్తుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈసారి ఏదైతే మొదటి ఏడాదిలో చేసుకున్నామో వచ్చేసారి ఈ హాల్ సరిపోనంతగా మున్నూరు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి నా కుల సోదరులు, రక్త సంబంధికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నాకు ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని భార్య చనిపోయింది, అక్కడ కూడా పోవాల్సింది. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీయమని చెప్పి మీ అందరి శిరస్సు వచ్చి కోరుకుంటూ